హాయ్ ఫ్రెండ్స్, పిఎంసి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. మనం గత కొన్ని ఎపిసోడ్లుగా సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ని, అది మన జీవితంలో సృష్టించే అడ్డంకాల్ని లేదా దాని యొక్క ప్రభావాన్ని సైంటిఫికల్గా మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ని కొద్దిగా ఒక కొత్త టాపిక్తో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హిప్నాటిజం అండ్ సబ్కాన్షియస్ మైండ్. హిప్నాటిజం అనగానే చాలామందికి ఈ పదం విన్నారు. హిప్నాటిజం మనం స్టేజ్ మీద షోలు చూసుంటాం, కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి. అనసూయ అనే ఒక సినిమా వచ్చింది, సెవెంత్ సెన్స్ అనే ఒక సినిమా వచ్చింది. దాంట్లో విలన్ కంటి చూపుతో అవతల ఉన్న వ్యక్తిని ఏం చేయమంటే చేస్తాడు. కొన్ని సినిమాల్లో ఒక హిప్నోటిస్టు ఒక వ్యక్తిని హిప్నోటైజ్ చేసి నువ్వు అతన్ని మర్డర్ చేయమంటే చేస్తాడు. తర్వాత మనం స్టేజ్ షోలు చూసుంటాం. స్కూళ్ళల్లో కొంతమందిని హిప్నోటిస్టు నువ్వు ఒక మిరపకాయ తిని ఇది అరటిపండు అని చెప్తే చేస్తూ ఉంటాడు రకరకాలుగా. ఇది ఇంతవరకు సాధారణ వ్యక్తులందరికీ తెలిసిన హిప్నోటిజం. అసలు హిప్నోటిజం అంటే ఏంటి, దానికి మన జీవితానికి సంబంధం ఉందా, అది మన జీవితంలో ఎక్కడెక్కడ ఉంది, ఎలా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, దానికి మైండ్కు సంబంధం ఏంటి, ఇది అర్థం చేసుకుందాం. ఎందుకు చెప్తున్నానంటే హిప్నాటిజం అనే ఒక అంశం ద్వారా చాలామంది ఒక భ్రమంలోకి వెళ్ళిపోతున్నారు, లేదా దాని మీద సైకలాజికల్ డిసీజెస్ను తగ్గించుకోవడానికి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మన ధ్యానానికి హిప్నాటిజంకి తేడా ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం ఈరోజు. ఫస్ట్ పాయింట్, మన టాపిక్ హిప్నాటిజం అండ్ సబ్కాన్షియస్ మైండ్. సో ఫస్ట్ అయితే మనం ఈరోజు టాపిక్లో హిప్నాటిజం గురించి తెలుసుకుందాం. తర్వాత దానికి సబ్కాన్షియస్ మైండ్కి ఉన్నటువంటి లింక్, రిలేషన్ బిట్వీన్ మైండ్, ఈ సబ్కాన్షియస్ మైండ్కి తెలుసుకుందాం. ఫస్ట్ హిప్నాటిక్ స్టేట్. అసలు హిప్నాటిక్ స్టేట్ అంటే ఏంటంటే మన యొక్క మనసు హిప్నాటిజంలో ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. హిప్నాసిస్ కెన్ బి సీన్ యాజ్ ఎ వేకింగ్ స్టేట్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ విచ్ ఏ పర్సన్స్ అటెన్షన్ ఈజ్ డిటాచ్డ్ ఫ్రమ్ హిజ్ ఆర్ హర్ ఇమ్మీడియట్ ఎన్విరాన్మెంట్ and is absorbed by inner experiences such as feelings, cognition and imagery. డోంట్ వర్రీ, ఇంగ్లీష్లో ఉంది కదా, అర్థం కావద్దని అనుకోకండి, నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్, ఏ వేకింగ్ స్టేట్ ఆఫ్ అవేర్నెస్. హిప్నాటిజంలో రెండు రకాల హిప్నాటిజంలు ఉన్నాయి. ఒకటి సెల్ఫ్ హిప్నాటిజం, రెండవది పోస్ట్ హిప్నాటిజం. మొత్తానికి రెండు స్థితులలో ఆ స్థితి ఎలా ఉంటుందంటే వేకింగ్ స్టేట్ అంటే పూర్తి ఎరుకతో, పూర్తి జాగరణతో ఉంటాం మనం. తర్వాత ఆ స్థితిలో మన యొక్క పూర్తి శక్తులన్నీ కేంద్రీకరింపబడి ఉంటాయి. మీరు ఒక పాయింట్ మీద ఫోకస్ అయి ఉంటారు, హైలీ ఫోకస్డ్. అంటే మిగతా చుట్టుపక్కల జరుగుతున్న అన్నిటి నుంచి డిటాచ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఈ కెమెరా ముందు మాట్లాడుతున్నాను. ఈ కెమెరా ఏం చేయాలి, అన్నిటిని రికార్డ్ చేస్తుంది. కానీ ఇక్కడున్న ఈ మైక్ ఏం చేస్తుంది అంటే ఓన్లీ నా వాయిస్ మాత్రమే రికార్డ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ హిప్నాటిక్ స్థితిలో కూడా ఆ యొక్క హిప్నాటిజంలో ఉన్న వ్యక్తి మైండ్ ఏం చేస్తుందంటే చుట్టుపక్కల ఉన్న అన్నిటి నుంచి డిటాచ్ అయిపోయి లోపలికి వెళ్తుంది, లోపల ఎరుకతో ఉంటుంది కంప్లీట్గా. ఆ స్థితిలో కొన్ని అద్భుతాలు చేయొచ్చు, కొన్ని నెగిటివ్గా కూడా వాడుకోవచ్చు. ఆ స్థితిని అర్థం చేసుకుంటేనేమో అద్భుతాన్ని ఉపయోగించుకోవచ్చు, లేదా నెగిటివ్ ఉపయోగపడుతుంది. ఇప్పుడున్నటువంటి సమాజంలో ఈ టెక్నిక్ని ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు, కార్పొరేట్ ప్రపంచంలో రాజకీయ వ్యక్తులు వాళ్ళ యొక్క స్వలాభాని కోసం కూడా వాడుకుంటున్నారు. అలాగే సైంటిస్టులు, సైకాలజీ థెరపిస్టులు, హిప్నోథెరపిస్టులు వాళ్ళ మంచి కోసం కూడా వాడుతున్నారు. అవి చూద్దాం. ఇక్కడ ఇంకొక డెఫినేషన్ చూడండి. ఇక్కడ ఒక సీన్ కనిపిస్తుంది మనకు.
ఒక ఆవిడ చేతిలో ఏదో పట్టుకొని ఇంకొక వ్యక్తికి ఆ వ్యక్తి చైర్లో కూర్చొని హాయిగా రిలాక్స్ అవుతున్నాడు. ఈ సీన్ మీకు చాలా ఇంపార్టెంట్. తర్వాత వెనకాల రౌండ్లుగా వెనకాల ఉంది. దీని అర్థమైందంటే మనము వెనక్కి వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. హిప్నాటిజంలో ఒక వ్యక్తిని పూర్తిగా వెనక్కి అంటే ఏజ్ రిగ్రెషన్ చేయొచ్చు, కాలంలో వెనక్కి పంపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తన 5వ ఏట ఏం జరిగిందో తనకు గుర్తుండదు. మామూలుగా ఈ మన మామూలు స్థితిలో ఉన్నప్పుడు గుర్తుండదు. కానీ హిప్నాటిజం ద్వారా ఆ వ్యక్తిని ఏజ్ రిగ్రెషన్ అనే తెరపు ద్వారా లోపలికి పంపించి అప్పుడు జరిగిన సంఘటనలన్నీ తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అలాగే భవిష్యత్తుకు సంబంధించి అతనిలో ఉన్న భయాలను ముందుకు పంపించి విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా ఆ వ్యక్తిలో ఉన్న భయాలను కూడా తీసేయచ్చు. సో ఇది చూడండి, హిప్నాసిస్ ఇస్ టెక్నిక్ that enables people to experience a heightened state of attention and focus that can aid them in changing their behavior. ఒక వ్యక్తి యొక్క బిహేవియర్ని, కంప్లీట్ బిహేవియర్ని చేంజ్ చేయడంలో. తర్వాత వైల్ ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాజ్ స్లీప్ లైక్ పీపుల్ ఇన్ హిప్నాటిక్ ట్రాన్స్ స్టేట్ ఆర్ంట్ asleep or zombie like at all. They are actually highly focused and hyper aware. అందరూ ఏమంటారు, సార్ హిప్నాటిజంలో అందరు నిద్రపోతారు కదా. ఇట్లా మీరు అంటారు, నెమ్మదిగా నువ్వు నిద్రపోతున్నావు, నిద్రలోకి జారుకుంటున్నావు, గాఢంగా నీకు నిద్ర వస్తుంది, నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇట్లా ఒకటి చిన్న పెండులం తీసుకొచ్చి దీన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు, లేదా ఒక ఫోకస్డ్ ఇలాంటి ఒకటి రౌండ్గా ఉన్నటువంటిది ఒకటి ముందర పెట్టి చూడమంటారు, లేదంటే ఒక లైట్ని చూడమంటారు. చూస్తూ పక్కన ఒక వ్యక్తి, ఇప్పుడు చూడండి ఇక్కడ కూర్చుందాం, ఈ వ్యక్తి ఏం చెప్తుందంటే కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. అయితే అది చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు ఏమనిపిస్తుంది అంటే నిజంగానే నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు, స్లీప్ లైక్ స్టేట్ అనుకుంటారు. కరెక్టే, మీరు నిద్ర లాంటి స్థితిలోకి వెళ్తారు. కానీ భౌతిక ప్రపంచం నుంచి మొత్తం మీ కేంద్రీకరణ అంతా కూడా ఒక పాయింట్ దగ్గరలో లోపలికి వస్తుంది. మీ మైండ్ అంతా కూడా కేంద్రీకరింపబడి ఒకానొక ఆర్టిఫిషియల్ అంటే నిజమైన నిద్ర కాదు, అది కృత్రిమమైన నిద్ర మనం సృష్టించుంటాం, ఆ హిప్నోటిస్టు సృష్టించుంటాడు. అలాంటి స్థితిలోకి వెళ్తాం. కానీ ఆ స్థితిలో మీ మైండ్ మొత్తం ఎరుకతో ఉంటుంది. ఈ దీనికి మీరు ఒప్పుకున్నారు, మీరు ఒప్పుకొని మీరే వెళ్ళిండ్రు. ఇంకొక స్థితి ఉంటుంది, అది తర్వాత చెప్తాను. మనం నిజానికి ఆ హిప్నాటిజంలో నిద్రలోకి వెళ్తాం కానీ నిద్రపోము. ఇక చూడండి, నెక్స్ట్ హిప్నాటిజం గురించి పోస్ట్ హిప్నాటిక్ సజెషన్స్, సెల్ఫ్ హిప్నాటిక్ సజెషన్స్. మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతాయి క్లాస్ ఎండింగ్ అయ్యేలోపు, టెన్షన్ పడొద్దు. హిప్నాటిక్ సజెషన్స్ 2 రకాలు ఉన్నాయని చెప్పాను కదా. సెల్ఫ్ అంటే నన్ను నేను హిప్నటైజ్ చేసుకోవచ్చు. ఇంకొక థర్డ్ పర్సన్, ఇంకొక మీ ఫ్రెండ్ కావచ్చు, ఒక సైకాలజిస్ట్ కావచ్చు, ఒక హిప్నోథెరపిస్ట్ కావచ్చు, ఇంకెవరైనా మూడో వ్యక్తిగా వ్యవహరించవచ్చు. కార్ల్ జంగ్ అనేటైన పెద్ద సైకాలజీకి సంబంధించినటువంటి విశేషమైన కృషి చేసినవాడు ఈ వరల్డ్లో. ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే యాక్సెసింగ్ ద సబ్కాన్షియస్ మైండ్ విత్ థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్ అండ్ ద హిప్నాటిక్ ట్రాన్స్ స్టేట్. సబ్కాన్షియస్ మైండ్ స్టేట్ని ఇంకొక మూడో వ్యక్తి, ఒక రకంగా చెప్పాలంటే మీ ఇంట్లో ఉన్న పర్సనల్ కంప్యూటర్ని ఇంకో వ్యక్తి యాక్సెస్ చేసి మీ పర్సెప్షన్ అంటే మీరు నేర్చుకునే విధానాన్ని, మీరు చూసే విధానాన్ని, తర్వాత మీ యొక్క ట్రాన్స్ స్టేట్ని, హిప్నాటిక్ ట్రాన్స్ స్టేట్ని యాక్సెస్ చేసుకోవడము అని చెప్తున్నాడు ఆయన. ఎవరు? కార్ల్ జంగ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ మైండ్ అనే ఒక సూపర్ కంప్యూటర్ని ఒక థర్డ్ పర్సన్ యాక్సెస్ చేసుకోవచ్చు ఈ హిప్నోటిజం అనే టెక్నిక్ ద్వారా. సార్ మరి మూడో వ్యక్తికి మన రహస్యాలన్నీ తెలిసిపోతే? ఎస్, తెలిసిపోతాయి, ఖచ్చితంగా తెలిసిపోతాయి. మీ కంప్యూటర్కి పాస్వర్డ్ పెట్టిండ్రు, ఎందుకు పెడతారు మీరు? ఎందుకు పెడతారంటే దాంట్లో ఉన్న పర్సనల్ డేటా అంతా ఎవరికి తెలియకూడదు, మీకే తెలియాలని. ఇక్కడ ఏమంటున్నాడు కార్ల్ జంగ్ అనేటైనా, హిప్నాటిజం టెక్నిక్ ద్వారా నిజంగా మీరు ఒక వ్యక్తికి అనుమతిస్తే, బట్ గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు అనుమతిస్తేనే, మీ పాస్వర్డ్ చెప్తేనే ఇంకొక వ్యక్తి మిమ్మల్ని హిప్నాటిజంలోకి పంపించగలడు. చాలామంది అనుకుంటారు ఇలా వచ్చేసి ముందర నిలబడి ఇట్లా అనేసి,
కళ్ళు తోన ఇట్లా తిప్పేసి ఏదో చేసేవరకల్లా మన హిప్నాటిజంలోకి వెళ్తాం, మన జేబులో ఉన్న ఇచ్చేస్తాం, ఏం చెప్తే అది చేస్తాం. ఇదంతా రూమర్. ఇలా ఎవరు చేయలేరు. మీ అంతకు మీరు ఒక హిప్నాటిస్ట్ దగ్గరికి వెళ్తే, మీకు ఒక ప్రాబ్లం వచ్చి పోతే, అప్పుడు ఆయన మిమ్మల్ని హిప్నాటిజంలోకి పంపిస్తాడు. మెల్లగా సూక్ష్మ స్థాయిలోకి పంపిస్తాడు. పంపించి మీకు కావాల్సిన దాన్ని ట్రీట్మెంట్ ఇస్తాడు ఆయన. పోస్ట్ హిప్నాటిక్ సజెషన్స్. పోస్ట్ హిప్నాటిక్ సజెషన్ అంటే ఏ సజెషన్ దట్ ఈస్ మేడ్ టు ఎ పర్సన్ హూ ఈజ్ హిప్నోటైజ్డ్ దట్ స్పెసిఫైస్ ఎన్ యాక్షన్ he will perform after he was awakened. ఇక్కడ చూడండి, ఇంకొక వ్యక్తి రెండో వ్యక్తికి సజెషన్స్ ఇస్తున్నాడు. మెల్లమెల్లగా ఈ అమ్మాయి, ఇక్కడున్న అమ్మాయి రిలాక్స్ అయిపోయింది, నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి సజెషన్స్ ఇస్తున్నాడు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ పోస్ట్ హిప్నాటిక్ సజెషన్లో మనం ఇంకొక వ్యక్తికి సజెషన్ ఇస్తాడు, అంటే సూచనలు ఇస్తాడు. నువ్వు నిద్రలోకి వెళ్ళు, నా మాటలు మాత్రమే విను, నీకు వేరే వినబడవు, నీ చుట్టుపక్కల ఉన్న శబ్దాలన్నీ ఏమీ వినపడట్లేదు, నా వాయిస్ మాత్రమే వింటున్నావు, పూర్తిగా ఏకాగ్రతతో ఉంటున్నావు, నేను చెప్పినట్టు చేస్తున్నావు అని చెప్తుంటాడు. దీన్ని హిప్నాటిజంలోకి పంపించే ప్రాసెస్ అంటారు దీన్ని. ఫస్ట్ పాయింట్, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి హాయిగా బెడ్ మీద పడుకొని కానీ, కుర్చీ మీద రిలాక్స్డ్గా కూర్చొని కానీ ఉంటాడు. ఇంకో వ్యక్తి వచ్చి కొన్ని రకాల సూచనలు, సజెషన్స్ అంటాం. అంటే మాటలే ఏమీ ఉండవు, ఇక్కడ డ్రగ్స్ వాడడం కానీ ఏమి ఉండవు. మెల్లగా మనం మత్తులోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ని కానీ మీ కాన్షియస్ మైండ్ని కానీ తను యాక్సెస్ చేసుకుంటాడు. చేసుకొని ఆ కాన్షియస్ మైండ్లోకి ఒక సూచన ఇస్తాడు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, a suggestion that is made to a person who is hypnotized that specifies an action. ఒక చర్యను మీ మైండ్లో ప్రింట్ చేస్తున్నాడు, ఒక యాక్షన్, ఒక చర్యను. ఎగ్జాంపుల్ ఏం చర్య అంటే, నువ్వు ఒక మామిడికాయను చూసిన వెంబడే చుట్టుపక్కల ఎవరున్నారని చూడవు, ఇమ్మీడియట్గా పరిగెత్తుకొని పోయి మార్కెట్లో ఉంటే కొంటావు, చెట్టుకుంటే తెంపుకుంటావు, దాన్ని కోసుకొని అక్కడే తినేస్తావు. యాక్షన్ని సజెస్ట్ చేసిండు. తర్వాత అది ఎప్పుడు చేస్తాడైనా, ఇప్పుడు కాదు, ఈ నిద్ర లాంటి స్థితిలో ఉన్నప్పుడు కాదు, ఎప్పుడు పర్ఫామ్ ఆఫ్టర్ హీ వాజ్ అవేకెండ్. హిప్నాటిజంలోంచి బయటకు వచ్చిండు, వెళ్ళిపోయిండు, హిప్నాటిస్ట్ ఇంటికి వెళ్ళిపోయిండు. ఇక్కడే నేను ఎక్కడనో ఉన్నాను, ఆ వ్యక్తి ఎక్కడో ఉన్నాడు. ఆ వ్యక్తికి హఠాత్తుగా ఎక్కడనో పోతూ ఉంటే, కారులో వెళ్ళిపోతుంటే ఆగినప్పుడు ఎక్కడో మామిడికాయ కనిపిస్తుంది. ఇమ్మీడియట్గా అన్నీ మర్చిపోతాడు, వెళ్ళి ఆ మామిడికాయ తెంపుకొని వచ్చి తినేస్తాడు. సజెషన్ ఇచ్చింది ఎప్పుడో, కానీ ఆయన దాన్ని ఎప్పుడు చేస్తున్నాడు, నార్మల్ స్టేట్ ఉన్నప్పుడు దాన్ని నెరవేరుస్తున్నాడు. ఇక్కడ మీరు అసలు విషయం అర్థం చేసుకోవాలి. ఇదే సజెషన్ కనుక నెగిటివ్గా ఉంటే ఏంటి, పాజిటివ్గా ఉంటే ఏంటి. ఒకవేళ రెడ్ కలర్ టీషర్ట్ ఉన్న వ్యక్తి కనుక నీకు కనిపిస్తే, నువ్వెక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా వాడిని వెళ్ళి నువ్వు చంపేస్తావు అని ఒక హిప్నాటిస్ట్ కనుక నీ మైండ్లో ప్రింట్ చేస్తే, నువ్వేం చేస్తావు? సింపుల్, నీ కాన్షియస్ మైండ్ అప్పటికప్పుడు స్కిప్ అయిపోతుంది, నీ విచక్షణ జ్ఞానం కోల్పోతావు నువ్వు. అరే వీని చంపితే నేను జైల్లో పడతాను, వీని కనుక చంపితే నన్ను పక్కన వాళ్ళు కొడతారు, ఇదొక ఇల్లీగల్ క్రైము, అండ్ ఇంకోటి చంపడం అంటే నాకు అసలు ఇష్టం లేదు, మనిషిని చంపడం ఏంటి, నువ్వు ఎంత మంచోడమైన ఉండొచ్చు, కానీ నీ మైండ్లో ఆ హిప్నోటిస్ట్ నాటినటువంటి ఒక అంశం ఉంది చూడండి, ఒక సజెషన్. ఆ సజెషన్ ఇవ్వడానికి ఎవరు అనుమతించిండ్రు అంటే మళ్ళీ నువ్వే అనుమతించను. ఈరోజు ఈ క్లాస్ వింటే మన మైండ్ ప్రోగ్రామింగ్ క్లాస్ ఉంది కదా, తర్వాత సబ్కాన్షియస్ మైండ్ యొక్క నెగటివ్ శక్తులు మన మీద ఎలా పనిచేస్తాయి అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక హిప్నాటిస్టు మన జీవితంలో ఎక్కడెక్కడ ఏమేం చేయాలనో మనల్ని లోపలికి పంపించి మన మైండ్లో ఒక విత్తనాన్ని నాటి, దాంతో అతను లేకున్నా సరే
జీవితకాలం పాటు వాడు చెప్పిన పని చేసేలా చేయగలడు. కానీ గుర్తుపెట్టుకో, ఆ వ్యక్తికి పర్మిషన్ ఇచ్చింది మనమే. బాగా గుర్తుపెట్టుకోండి. మన ప్రమేయం లేకుండా ఆయన రాలేదు, మనం అనుమతి ఇచ్చే ఆయన దగ్గరికి వెళ్ళినాం. అప్పుడు ఆయన పెట్టినటువంటిది. మీరు ఎప్పుడో విత్తనం నాటిండ్రు, మీరు వెళ్ళిపోయినరు, అది చెట్టు అయింది, మహావృక్షమైంది, దాని రిజల్ట్ వస్తూనే ఉంది. కానీ నువ్వేం చెట్టు నాటినావు అనేది ఇంపార్టెంట్. ఈ హిప్నాటిజంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా నెగటివ్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడూ ప్రతిదానికి 2 రకాల శక్తులు ఉంటాయి. ఇక్కడ ఉన్నట్టు సిచ్యువేషన్లో మనం ఒక రకమైనటువంటి ట్రాన్స్ స్టేట్లోకి వెళ్తాం, మత్తుగా ఉండే స్థితిలోకి వెళ్తాం, నిద్ర లాంటి స్థితిలోకి వెళ్తాం. నువ్వు ఎట్లా కనెక్ట్ అయ్యింటావు అంటే, ఇంకా వాడు బాస్, నువ్వు సర్వెంట్. నీ యొక్క కాన్షియస్ మైండ్ పూర్తిగా తన విచక్షణ జ్ఞానాన్ని, మంచి చెడులను పూర్తిగా బైపాస్ చేసి ఉంటాడు. వాడి యొక్క ఆ హిప్నాటిస్టు మన యొక్క కాన్షియస్ మైండ్ని సూచనల ద్వారా, ఒక చిన్న టెక్నిక్ ద్వారా కొంచెం పక్కకి ఎట్టింటాడు. ఆయన ఏం చెప్పినా నువ్వు వింటావు. ఇది ఎందుకు అట్లా అని క్వశ్చన్ వేయవు. ఇది మంచిది కాదు కదా, ఇది నాకు వ్యతిరేకం కదా అని నువ్వు అన్నావు. అలాంటి స్థితిలో ఇలాంటి ఎన్నో అద్భుతమైన అంశాలను పాజిటివ్గా వాడిన సందర్భాలు ఎన్నో ఉన్నో చూపిస్తాను ఇప్పుడు నేను. సెల్ఫ్ హిప్నాటిక్ సజెషన్, అదేమో పోస్ట్ హిప్నాటిక్ సజెషన్. సెల్ఫ్ హిప్నాటిక్ సజెషన్ అంటే మనల్ని మనమే హిప్నటైజ్ చేసుకోవడం. ఇంతకుముందు ఎవరు చేశారు? ఇంకో వ్యక్తి. కానీ అదే వ్యక్తి మనమే అయితే, ఆ మూడో వ్యక్తి మనమే అయితే ఎలా ఉంటుంది? మనల్ని మనమే హిప్నటైజ్ చేసుకుంటే ఏమవుతుంది? తద్వారా మనం ఎన్ని బెనిఫిట్స్ పొందొచ్చు. ఇది నేను ఇప్పుడు చెప్పను, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈ సెల్ఫ్ హిప్నాటిజం అనేది ఒకటి ఉంటుంది అని బాగా గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్, సెల్ఫ్ అవేర్నెస్, వెయిట్ లాస్, డిప్రెషన్, రిలాక్సేషన్, కాన్సన్ట్రేషన్, ఎన్నో రంగాల్లో సెల్ఫ్ హిప్నాటిజం ద్వారా మనం హెల్ప్ చేసుకోవచ్చు. ఏమిటి ఇంతకు హిప్నాటిజం ఇంతగానం ఎందుకు వస్తుంది అంటే, ఇదన్నీ నథింగ్ బట్ మైండ్ యొక్క శక్తుల్ని వాడుకోవడమే. మైండ్ యొక్క శక్తుల్ని వాడుకోవడమే. ఇది చూడండి, అప్లికేషన్స్ ఆఫ్ హిప్నాటిజం. హిప్నాటిజం ద్వారా బయట సొసైటీలో ఎన్ని రకాలుగా ఉపయోగిస్తున్నారు. ఒకటి థెరప్యూటిక్, అంటే క్లినికల్గా ట్రీట్మెంట్. ఒక వ్యక్తికి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు, సరిగ్గా కాన్షియస్లో లేడు, లేదా ఊరికే వణికిపోతున్నాడు, భయం ఉన్నాడు, ఎగ్జామ్కి ఫోబియా ఉంది, తర్వాత అందరిలో కలవట్లేదు, రకరకాల సైకలాజికల్ డిజార్డర్స్ అన్నమాట. థెరప్యూటిక్ సిచ్యువేషన్స్ ద్వారా మనం దీని ద్వారా మార్చవచ్చు. బిహేవియరల్ చేంజ్, వాడి బిహేవియర్ బాగాలేదు, జనాలతో ర్యాష్గా ప్రవర్తిస్తున్నాడు, చెప్తే వినడు, అర్థం కూడా కాదు. ఈ యొక్క హిప్నాటిజం ద్వారా బిహేవియర్లో చేంజ్ తీసుకురావచ్చు. ఈ మెడికల్ రంగంలో అయితే ఎన్నో రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి. అమెరికాలో ఎంబీబీఎస్తో పాటు ఈ హిప్నాటిజాన్ని ఒక కోర్సుగా పెడతారు. హిప్నాటిజం ఎలా ఉపయోగిస్తారో చెప్తాం. మెమరీ ఎన్హాన్స్మెంట్, స్ట్రెస్ రిడక్షన్, క్రియేటివ్ ఎక్స్ప్లోరేషన్, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్. మెమరీ, కొంతమందికి పిల్లలు చెప్తూ ఉంటారు, నాకు ఇది గుర్తుండట్లేదు, నేను ఎన్నిసార్లు చదివినా నాకు ఎగ్జామ్లో మర్చిపోతున్నా, బయట గుర్తుంటుంది కానీ నాకు లోపలికి పోతే గుర్తురాదు. వీ కెన్ కరెక్ట్ ఇట్. తర్వాత స్ట్రెస్ రిడక్షన్, చాలామంది వర్క్ స్ట్రెస్కి లోనై స్ట్రెస్ ఎక్కువైతుంది అనుకుంటూ బాగా టెన్షన్ గురి చేసుకొని ఆలోచించిందే మళ్ళీ ఆలోచిస్తూ జరిగిన సంఘటనని బాగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. దాన్ని రిడక్షన్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. క్రియేటివ్ ఎక్స్ప్లోరేషన్, ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నా మధ్యలో ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి. ఇంకోటి, జీవితం అంటేనే ఒక సృజనాత్మకమైనటువంటి పనులను మన జీవితంలోకి తీసుకొని రావడం. ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్ అంటే ఒక మర్డర్ని ఒక అబ్బాయి చూసిండు, లేదా ఒక లేడీ చూసింది, ఒక చిన్న అమ్మాయి చూసింది, కానీ ఆ భయంలో అన్నీ మర్చిపోయింది. కానీ మనకు ఆ వ్యక్తి ఇచ్చే సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. మరి ఏం చేయాలా? అక్కడ ఆ అబ్బాయిని, ఆ అమ్మాయిని లేదా చిన్నపిల్లని హిప్నోటైజ్ చేసి ట్రాన్స్ లైక్ స్టేట్లోకి పంపించి అక్కడ ఏం జరిగిందో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఏజ్ రిగ్రెషన్, సంవత్సరం క్రితం జరిగిన సంఘటన యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టుగా మళ్ళీ దానికి యాక్సెసింగ్ చేసి గుర్తు తెచ్చుకొని విషయాలన్నీ చెప్పవచ్చు. సో ఎడ్యుకేషన్లో చూడండి,
పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది? స్టూడెంట్స్కి కాన్సన్ట్రేషన్ని పెంచవచ్చు, మెమరీ పవర్ని పెంచవచ్చు, ఎగ్జామ్ ఫోబియాస్, టైం మేనేజ్మెంట్. మనకు తెలుసు ఈ 4 మన ఇండ్లలో ఉన్న పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్. ఆ చిన్నపిల్లలకే కాదు మనందరికీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటిని కూడా హిప్నాటిజం అనే టెక్నిక్ ఉపయోగించి ఈ మధ్యకాలంలో ఎన్నో ఇన్స్టిట్యూట్లలో డీల్ చేస్తూ ఉన్నారు. మెడికల్ రంగంలో సైకలాజికల్గా సర్జరీ, లేబర్ పెయిన్ డిక్రీజింగ్. ఇది ఒకసారి విందాం. సైకలాజికల్, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఒక రకంగా ఉన్న పలంగా భయం వస్తుంటుంది లోపల నుంచి. కడుపులో బుగులుగా అనిపిస్తుంటుంది, ఇక్కడ ఏదో నొప్పిగా అనిపిస్తుంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అన్నీ చెక్ చేస్తారు. చివరికి డాక్టర్లు ఏం చెప్తారంటే ఏమీ లేదు అంటారు. తర్వాత బ్రెయిన్కి ఏమైనా దొబ్బిందేమో అని చెప్పి బ్రెయిన్ ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చేస్తారు. ఆడికి వెళ్ళిన తర్వాత అది కూడా నార్మల్ ఉంటుంది. శరీరం అంతా కూడా వణికిపోతుంటుంది, చెమటలు పడుతుంటాయి, సరిగ్గా మాటలు రావు, మనం పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటాము. ఇదేం ప్రాబ్లము చాలామందికి అర్థం కాదు. కొంతమంది ఇమ్మీడియట్గా ఏమంటారంటే దీన్ని చేతబడి, మీ ఇంటి అనుకున్న వాళ్ళు చేసిండ్రు, ఏదో గాలి సోకింది, దయ్యం పట్టింది అని చెప్తారు. ఏమీ కాదు. 99% జనాలకి సైకలాజికల్గా డిజార్డర్స్ వచ్చింది. మైండ్ రెస్ట్ లేకుండా ఉండడం వల్ల, మైండ్ని క్లీన్ చేయకపోవడం వల్ల, మైండ్లో సబ్కాన్షియస్ మైండ్ యొక్క ఎలిమెంట్స్ నిండిపోవడం వల్ల మొత్తం సమస్యలు సైకలాజికల్ డిజార్డర్స్ వస్తాయి. కానీ ఈ సైకలాజికల్ డిజార్డర్లో సైకాలజిస్టులు చాలామంది ప్రొఫెషనల్స్ గారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మత్తుమందు లాంటి ట్యాబ్లెట్ ఇస్తారు. కథం నీకు ఆ యొక్క కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. ఆ ఎగ్జైట్మెంట్లో ఉన్నటువంటి మైండ్ యొక్క కెపాసిటీ తగ్గినప్పుడు ఆ నొప్పి తగ్గుతుంది, సేమ్ నీ కెపాసిటీ కూడా తగ్గుతుంది, నీ సామర్థ్యం కూడా తగ్గుతుంది. నువ్వు యాక్టివ్గా ఉండవు, డిజ్జినెస్తో ఉంటావు, మత్తుగా ఉంటావు. నీ సామర్థ్యం తగ్గింది, దాని యొక్క ప్రాబ్లము తగ్గింది. ఆ స్థితికి మనం వస్తాం. అలాంటి టైంలో హిప్నాటిజం ఒక చక్కటి సొల్యూషన్ అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? హిప్నాటిజం ఎందుకు అనంటే చాలామందికి ధ్యానం తెలియకుండా ముందు ఈ హిప్నాటిజాన్ని చక్కగా ఉపయోగించేవారు. ఇంకోటి, ఈ హిప్నాటిజం అనేది టెంపరరీ సొల్యూషన్, నిన్ను పూర్తిగా శక్తివంతుని చేయదు. చిన్న సమస్యలకు సొల్యూషన్ చెప్తూ ఉంటుంది. ఈ హిప్నాటిజాన్ని కనుక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, మనం ఇన్ని రోజులు ధ్యానం గురించి వినుకుంటూ వచ్చిన మైండ్ పవర్ ఉంది కదా, ఆ మైండ్ పవర్నే హిప్నాటిజం అనే కోణంలో మీకు చెప్పడానికి ట్రై చేస్తాం. బయట ఈ మైండ్ పవర్ మీద కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు, థెరపీలు తీసుకుంటున్నారు. ధ్యానంలో మైండ్ పవర్ అనే అంశము చాలామంది లైట్ తీసుకుంటారు. అలాంటి ఈ మైండ్ పవర్ని హిప్నాటిజం అనే ఒక ప్రాసెస్ ద్వారా కొన్ని కోట్ల మంది బెనిఫిట్స్ పొందుతున్నారు. ఎందుకు ఈ టాపిక్ తీసుకొచ్చాను మీ ముందుకు అంటే, మైండ్ పవర్ అర్థం కావడానికి మీకు పెద్దగా బయట దొరకవు. కానీ ఇదే మైండ్ పవర్ను హిప్నాటిజం పాయింట్ ఆఫ్ వ్యూ మీరు రీసెర్చ్ చేస్తే దాని ద్వారా మిరాకిల్స్ చేస్తారు వాళ్ళు. చూడండి, ఇక్కడ సర్జరీ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలో ఎక్కడన్నా ఒక సర్జరీ జరగాలి, దానికి ఏమి ఇస్తారు? ముందు అనస్థీషియా ఇస్తారు. అనస్థీషియా ఇచ్చినప్పుడు మనకు ఆ నొప్పి అక్కడున్న పాటుకాడికి నొప్పి రాకుండా ఉంటుంది. ఆ పన్ను కానీ లేకపోతే అక్కడ సర్జరీ కానీ అక్కడ కోయడం కానీ కట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సిచ్యువేషన్లో అనస్థీషియా ఇస్తే మనం చచ్చిపోతాం. ఆ టైంలో అనస్థీషియా పోతే ఈ పేషెంట్ తట్టుకోలేడు, అంత నొప్పి ఉంటుంది. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, అమెరికాలో ఎంబీబీఎస్తో పాటు ఒక హిప్నోథెరపీ అనే దాన్ని ఒక సబ్జెక్టుగా పెడతారని వాళ్ళు చాలా రీసెర్చ్ చేసిన దాని మీద చేసి ఏం చెప్తున్నారంటే, ఆపరేషన్ జరిగే టైంలో వచ్చే పెయిన్ని పూర్తిగా హిప్నోటైజ్ చేసి ఆ పార్ట్ కాడికి నొప్పి లేకుండా చేయొచ్చు. మనం నమ్మం ఈ విషయాన్ని. అనస్థీషియా ఇవ్వకుండా, మత్తుమందు ఇవ్వకుండా ఎలా చేస్తాం సార్ అంటే, ఎస్, సబ్కాన్షియస్ మైండ్ని మనం కాన్షియస్ మైండ్ని ఏం చేస్తాము? కాన్షియస్ మైండ్ తెలుసు కత్తి తీసుకొని వస్తుందంటే కాన్షియస్ మైండ్ తెలుసు ఏమని, నొప్పి లేస్తుంది అని. ఇక్కడ హిప్నాటిజాన్ని టెక్నికల్గా ఉపయోగిస్తున్నారు. నేను నిద్రలోకి పంపించి నీ చెయ్యి మొత్తం మొద్దు బారిపోతుంది, ఈ ఏరియా మొత్తం కత్తితో కోసినా కూడా నీకేం కాదు, ఇక్కడ ఏం జరిగినా ఇది నీ చెయ్యి కాదు, మొద్దు బారిపోతుంది, నొప్పి ఉండదు, తిమ్మిరెక్కిపోతుంది. ఎస్, నీ మైండ్ని కాన్షియస్ అంటే లాజిక్ మైండ్ని కొద్దిసేపు
ఆపరేషన్ జరిగే టైం అంతసేపు పక్కకు పెడతాడు. నువ్వు నీ యొక్క లాజిక్ని ఉపయోగించావు. కత్తితో కోస్తే నొప్పి లేకపోవడం ఏంది? అది కాన్షియస్ మైండ్, దానికి విచక్షణ ఉంది కాబట్టి చెప్తుంది. కానీ ఇప్పుడు ఏం చేసినాం, కాన్షియస్ మైండ్ నిద్రపుచ్చినాం. నువ్వు కొంతసేపు పక్కన నుండి భయాన్ని పక్కకెట్టినాం, లోపలికి పోయి ఆ పని చేసుకొని వస్తావు. ఆ టైం అయిపోయిన తర్వాత, నొప్పి అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ నార్మల్ స్టేట్కి వస్తావు. తర్వాత కొంచెం నొప్పి ఉంటుంది అనుకోండి. ఈ టెక్నిక్ని చాలా చోట్ల ఉపయోగిస్తారు మెడికల్లో. దానికి ఎగ్జాంపులే లేబర్ పెయిన్ డిక్రీజింగ్, పెయిన్లెస్ డెలివరీ అంటారు దీన్ని. పెయిన్లెస్ డెలివరీ చాలా చోట్లలో ఈ లేబర్ పెయిన్స్ చాలా పవర్ఫుల్. చాలా చాలా అన్నిటికన్నా ఈ భూమి మీద ఎక్కువ నొప్పి ఆ తల్లి భరిస్తుంది. కానీ ఈ యొక్క హిప్నాటిజాన్ని ఉపయోగించి చాలా చోట్ల అసలు పెయినే లేకుండా డెలివరీ చేసే అద్భుతమైన థెరపిస్టులు ఉన్నారు. ఈ టెక్నిక్లు నడుస్తూ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని చక్కగా ఆ కాన్షియస్ మైండ్ని కాసేపు తప్పించి మన మైండ్లో ఏమని ప్రింట్ అయింటుంది, లేబర్ పెయిన్ అంటే పిల్లోడు కానీ ఆ ప్రసవం జరిగేటప్పుడు వచ్చే పెయిన్ని మనం తట్టుకోలేము, చాలా కష్టంగా ఉంటుంది, ఖచ్చితంగా పెయిన్ వస్తుంది అనుకుంటాం. కానీ ఒక 1 month నుంచి ఆ థెరపిస్టులు ఏం చేస్తారంటే ఆ గర్భిణీ స్త్రీని చక్కటి మ్యూజిక్, ఆ సౌండ్స్, ఆ థెరపీని ఒక ప్రోగ్రామ్ చేసి ఆ మైండ్ సెట్ పెడతారన్నమాట. హెడ్ సెట్ పెట్టి మంచిగా రోజు ఇది వినుకుంటూ పడుకోమని చెప్తారు. ఆ టైం వచ్చినప్పుడు ఆ అమ్మాయి పూర్తిగా సిద్ధమైపోతుంది. ఇంకా ఆ టైం వచ్చినప్పుడు చూసినప్పుడు ఆ మైండ్ యొక్క లోపల ప్రోగ్రామ్ ఇచ్చినాం కదా, ఆ హిప్నాటిస్ట్ పెట్టింది కదా లోపల, నీకు పెయిన్ డెలివరీ అయ్యే టైంకి నువ్వు హాయిగా ఎంజాయ్గా ఉంటావు, నార్మల్గా ఉంటావు, అసలు ఏమీ కాదు, చాలా సుకూన్గా ప్రశాంతతో ఉంటావు. చూడండి, ఆ మైండ్ యొక్క పవర్ని వీళ్ళు డే టు డే లైఫ్లో వచ్చే పెద్ద పెద్ద సమస్యల కోసం ఎలా వాడుతున్నారు. అంత పవర్ ఉంది మన మైండ్కి. మన మైండ్ యొక్క శక్తిని ఆ సింపుల్ చిన్న సూచనల ద్వారా లోపలికి వెళ్ళి ప్రింట్ చేసిండు. తద్వారా ఏం జరిగింది, ఆ టైంకి పెయిన్ రాదు, సరిగ్గా సహకరిస్తుంది డాక్టర్తోన. ఆ అరవడాలు, ఒక యుద్ధం లాంటి వాతావరణము, ఆ రకరకాల సమస్యలు ఎరేజ్ అవుతుంటాయి ఆ టైంలో. అవన్నీ కూడా ఒక చిన్న హిప్నాటిక్ సజెషన్ ద్వారా మన మైండ్కున్న శక్తిని ఉపయోగించి ఎంత ఈజీగా సొల్యూషన్ చేసింది చూడండి. అంత పవర్ మన మైండ్కి ఉంది. అంత పెద్ద సమస్యను ఈజీగా సాల్వ్ చేయగలిగినారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మైండ్. హిప్నాటిజం అంటే గుర్తుపెట్టుకోండి, ఇదేదో బ్రహ్మ విద్య కాదు, ఇదేదో మంత్రము కాదు, తంత్రము కాదు, మ్యాజిక్ కాదు, ఇంద్రజాలం లేదు, గజకర్ణ గోకర్ణ రక్తమార విద్యలు కానే కావు. ఓన్లీ మైండ్ పవర్. ఇది ఎందుకు తెచ్చాను అంటే ఇంతకుముందు మన సెషన్లో ఏం నేర్చుకున్నాం, కాన్షియస్ మైండ్ పవరు, సబ్ కాన్షియస్ మైండ్ పవర్ ఇన్ నెగటివ్ వే. ఈ రెండింటినే కదా మనం అర్థం చేసుకున్నది. ఈరోజు మైండ్ పవర్ని ఇంకా ఎగ్జాంపుల్ కోసం ఈ టాపిక్ తీసుకొచ్చాను నేను. కాబట్టి హిప్నాటిజంలోకి మిమ్మల్ని వెళ్ళడానికి నేను ఎంకరేజ్ చేయను. ఎందుకంటే హిప్నాటిజానికన్నా మించినటువంటి కొన్ని కోట్ల రెట్ల శక్తివంతమైన ధ్యానం ఉంది. మీకు మీరే హిప్నటైజ్ చేసుకోవచ్చు. అది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మిమ్మల్ని మీరే హిప్నటైజ్, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఒక 5 years పాటు ఈ హిప్నాటిజాన్ని వాడుకున్న ధ్యానంలోకి వచ్చే ముందు నా స్టడీస్కి, నా భయాలు పోగొట్టుకోవడానికి, నా స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి, అండ్ నా స్టడీస్లో అయితే మిరాకిల్గా ఉపయోగించుకున్నాను. 5 సంవత్సరాల పాటు నేను హిప్నాటిజం ప్రాక్టీస్ చేసిన తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఈ హిప్నాటిజం అనేది ఓన్లీ ఒక చిన్న మైండ్లో ఉన్న ఒక శక్తిని వాడుకోవడమే. ధ్యానం అంటే మొత్తం అల్టిమేట్. ఇది తెలుసుకోవడం ద్వారా ఫస్ట్ పాయింట్ మీకు ఏమర్థమవుతుంది అంటే, ఎక్కడికి వెళ్ళినా హిప్నాటిజం సంబంధించిన ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు యూట్యూబ్లో రావడం మొదలుపెట్టినాయి. అక్కడ మీరు ఇరుక్కుంటారని నేను చెప్తున్నాను. అదే పవర్, అది నిజమే, వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు నిజమే, కానీ అది మీ ఇంట్లో కూర్చొని మీరు చేసుకోవచ్చు. మీరు అట్లా పోవద్దనే చెప్తున్నాను. అండ్ దాని పవర్ను ఎంపసైజ్ చేయడానికి, ఉపయోగించడానికి మీరు అర్థం చేసుకుంటారని ఈ టాపిక్ తీసుకురావడం జరిగింది. రైట్, బాగా చూడండి. సైకలాజికల్ డిసీజెస్ డాక్టర్లు, ఎండీలు, ఎంబీబీఎస్లు డీల్ చేయలేని ఎన్నో అంశాలను హిప్నాటిజం డీల్ చేస్తుంది. భయం ఉన్న చోట, రకరకాల రంగాల చోట మనం ఆగిపోయి ఉంటాం, అవన్నిటిని తీసేస్తుంది. చిన్నప్పుడు ఏర్పడినటువంటి ఫోబియాస్ను కూడా ఈ హిప్నాటిజం ద్వారా మనం తీసేయచ్చు. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. తర్వాత సర్జరీలు, లేబర్ పెయిన్ డిక్రీజింగ్, ఇవన్నీ తగ్గుతాయి. ఒక చిన్న స్టోరీ తీసుకుందాం. మనం చిన్నప్పుడు ఎక్కడో ఒకసారి చీకట్లో ఉన్నప్పుడు
ఏదో ఒక సంఘటన జరిగేటది ఇక చిన్న భయం ప్రింట్ అయింది. సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయిన ఆ ఒక ప్రింటు మన జీవితాన్ని శాసిస్తుందని మనందరికి తెలుసు కదా. ఇక్కడ కూడా అంతే. చీకట్లో ఉన్నప్పుడు ఏదో ఒక సంఘటన భయపెట్టింటుంది, పెద్ద సౌండ్ వచ్చింటుంది. మీరు చిన్నగా ఉన్నప్పుడు పెద్దగా మళ్ళీ నెక్స్ట్ 5 నిమిషాల్లో మీరు రియలైజ్ అవుతారు ఏమీ లేదని. అదేదో తెలుసుకొని రియలైజ్ అవుతారు. కానీ చిన్నపిల్లలకి అలా ఉండదు. వాళ్ళు ఇంకా ఆ వణుక్కుంటూ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి ఒక రోజు 2 రోజులు అయిపోయిన తర్వాత మర్చిపోతారు. కానీ ఆ చీకటంటే భయము అన్న విషయము ఆ చిన్నపిల్లప్పటి నుండి పెరుగుతూ పెద్దగా అయినాక కూడా వస్తుంది. ఇంత పెద్దగా అయింటాం మనము, కానీ చీకటి అంటే మనకి చాలా భయం. ఒంటరిగా పోము, పెద్ద లైట్లు తీసుకొని చెప్పులు వేసుకొని ఒక మిలిటరీకి పోయినట్టు యుద్ధానికి పోయినట్లు పోతాం. ఒక చిన్న పిల్లడు నార్మల్గా నడుచుకుంటూ పోతాడు, మనం పోం. కారణం ఏమిటి అంటే నీ సబ్కాన్షియస్ మైండ్లో చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన అది అక్కడే ఉంది సబ్కాన్షియస్ మైండ్లో. ఈ హిప్నాటిజం ద్వారా ఆ భయాల్ని వాళ్ళు తీసేస్తారు. ఒక హిప్నోటిస్టు ఏజ్ రిగ్రెషన్ అనే టెక్నిక్ ద్వారా, అంటే వాళ్ళు ఏం చేస్తారంటే నేను హిప్నోటిజంలోకి పంపిస్తారు. ఫస్ట్ పంపించి ఆ హిప్నాటిజంలోంచి ఆ మెల్లమెల్లగా లోపలికి డీప్గా తీసుకెళ్తూ ఆ సంఘటన ఎప్పుడు జరిగిందో ఆడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ సౌండ్ మళ్ళీ వినిపిస్తుంది. వాడు మళ్ళీ కళ్ళు మూసుకొని వణుకుతూ ఉంటాడు. సినిమాలో చూస్తూ ఉంటాం మనం, వణుకుతూ ఉంటాడు. అప్పుడు రిలాక్స్ నీకేమీ కాలేదు, నువ్వు అది దాటి వచ్చినావు, అది అయిపోయింది ఆల్రెడీ, అక్కడ ఏమీ లేదు, చూడు నువ్వు చుట్టూ చూడు అంటాడు. సేమ్ సంఘటనని మళ్ళా గుర్తు తెచ్చుకొని ఉన్నట్టుగా అనుభవించేలా చేసి దాంట్లో ఏమీ లేదు అని చెప్పి బయటికి తీసుకొస్తాడు. ఏమని అక్కడ ఏదో ఉందని ఈ అబ్బాయి అనుకున్నాడు. ఈ హిప్నాటిస్ట్ ఏం చేసిండు, మెల్లగా తన యొక్క చాకచక్యంతో వాక్చాతుర్యంతో అక్కడ తీసుకెళ్ళి ఆ సంఘటన మొత్తం ఏమీ లేదు అని మైండ్లో ప్రింట్ చేసుకొని వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత కంప్లీట్గా ఇంకా చీకటి అంటే భయం పోతుంది. చూడండి ఎంత సింపుల్ విషయం. ఇదే విషయాన్ని మనం మైండ్ ప్రోగ్రామింగ్లో చేసుకోవచ్చు. ధ్యానంలో ఏం జరుగుతుందంటే నువ్వు ఏమీ అనుకోవు, ఇంకెవరూ రారు, సెల్ఫ్ హిప్నాటిజం లేదు, పోస్ట్ హిప్నాటిజం లేదు. ధ్యానంలో ఏం జరుగుతుంది, నువ్వు లోపలికి వెళ్తావు. ఫస్ట్ పాయింట్ బయట నుంచి మొత్తము లోపలికి వస్తావు, ఇక్కడికి వస్తాం, ఈ క్షణంలోకి వస్తాం. మెల్లమెల్లగా లోపలికి పోవడం మొదలు పెడతాం. అప్పుడు గతంలో ప్రింట్ అయినటువంటి ఎన్నో సంఘటనలను ఒక్కొక్కటిగా చూసుకుంటూ పోతాం లోపలికి. చైతన్యము లోపలికి వెళ్ళే కొద్దిగల్లా గతంలో జరిగిన ఎన్ని కనిపిస్తూ ఉంటాయి మన స్క్రీన్ లాగా. పాత సినిమా పెళ్లి సీడీ వేసుకొని మనం మళ్ళీ చూసుకుంటాం కదా, రివైండ్ చూసుకుంటూ అలా మనం లోపలికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఉన్నది ఒకటి కనిపిస్తుంది, ఆ రోజు జరిగిన సంఘటన కూడా. కానీ మీరు దాన్ని సాక్షిగా చూస్తారు. ధ్యానంలో మీరు ఎలా ఉంటారు, సాక్షిగా ఉంటారు. దాన్ని చూస్తారు కాసేపు. సాక్షిగా ఉన్నప్పుడు అది కరిగిపోతుంది. దాంతో డిటాచ్మెంట్ ఉంటుంది, మీకు అటాచ్మెంట్ ఉండదు. ఫస్టే చెప్పాను నేను, హిప్నోటిక్ స్టేట్లో యు ఆర్ గోయింగ్ టు డిటాచ్ ఇమ్మీడియట్ ఎన్విరాన్మెంట్ అండ్ పర్సెప్షన్. సేమ్ ధ్యానంలో కూడా అదే జరుగుతుంది. అంటే హిప్నాటిజంలో ఇంత తతంగం అంతా చేసి లక్షల రూపాయలు కట్టి ఎవరి దగ్గరకో ఎన్నో సంవత్సరాల పాటు పోయి జరిగే రిజల్ట్ అంతా కూడా ధ్యానంలో ఇంట్లో కూర్చొని చేస్తే మీ మైండ్లో ఎన్నో పడింటాయి, మరి అన్నీ ఎన్నో. ఆ అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటి కరుగుకుంటూ మొత్తం క్లీన్ అయిపోతుంది. చూడండి, హిప్నాటిజంలో జరిగేదాన్ని మన ధ్యానంలో ఎవరి ప్రమేయం లేకుండా, నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా, ఏ 1,00,000 రూపాయలు కట్టకుండా, ఎన్నో సిట్టింగ్లు వేయాలి. హిప్నాటిజం అంటే ఏదో ఒక్కసారి చేసేస్తే కాదు. చాలామంది అనుకుంటారు, సార్ ఇప్పుడు నాకు సమస్యలు ఉన్నాయి, మరి నేను హిప్నాటిస్ట్ దగ్గరికి పోతే ఇప్పుడే సొల్యూషన్ రాదు, చాలా చేంజెస్ చేసుకోవాలి, ఎన్నో సిట్టింగ్లు వేయాలి, ఎంతో ప్రాబ్లమ్స్కి ఆ హిప్నాటిస్ట్ ఎన్నో డబ్బులు ఛార్జ్ చేస్తాడు, లక్షల్లో ఉంటాయి, వేలల్లో ఉంటుంది. కానీ ఒక్క ధ్యానం ఏం చేస్తుందంటే ఈ హిప్నాటిజం కన్నా 1,00,000 రెట్ల పని చేసి పెడుతుంది. అందుకే ఈ హిప్నాటిజం గురించి మళ్ళీ డీవియేట్ అవుతారు. కాబట్టి దీన్ని చెప్తే అయిపోతుంది సబ్కాన్షియస్ మైండ్లోనే. అండ్ ఇంకా కొన్ని చెప్పేది ఉంది దీంట్లోనే, అది కూడా మీకు ముందు అర్థమవుతుంది. ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ అంటే ఈ ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ జరిగినప్పుడు, ఒక మర్డర్ జరిగినప్పుడు కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు చూసింటారు, కానీ ఆ భయానికి మర్చిపోయి అక్కడ ఏమో తెలీదు, కానీ చూసిండ్రు, వ్యక్తిని చూసిండ్రు, లేదా ఆడ జరిగిన సంఘటన ఏం జరిగిందో కూడా చూసిండ్రు, మర్చిపోయిండ్రు. ఈ హిప్నాటిజం వాళ్ళని పిలిపిస్తారు, వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు, సిఐడీలు కానీ సిఐబిఐలు కానీ పిలిపించి ఈ వ్యక్తిని ఎవరైతే విట్నెస్ ఉన్నారో ఆ విట్నెస్ని మంచిగా రిలాక్స్ చేయించి వెనక్కి కరెక్ట్ నువ్వు 1990 సంవత్సరంలోకి వెళ్తున్నావు,
90 నుంచి 89కి వెళ్తున్నావు, 87లోకి వెళ్తున్నావు, 86లోకి వెళ్తున్నావు. ఎస్, ఆ రోజు జూలై మంతు 5వ తారీఖు మధ్యాహ్నము నీ ముందర ఒక సంఘటన జరిగింది, గుర్తు తెచ్చుకో. ఎస్, అలా ఎంతవరకు తీసుకెళ్ళొచ్చు అంటే కడుపులో ఉన్న చిన్న పిల్ల పిండం వరకు తీసుకెళ్ళొచ్చు హిప్నాటిజం ద్వారా. ఇంకొక అడుగు ముందుకేసి ఆ గర్భం నుండి దాటి అవతల జీవితంలోకి కూడా తీసుకెళ్ళొచ్చు. దాన్ని ఏమంటామంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటాం. చాలామంది అంటారు కదా, నేను గత జన్మలన్నీ చూసుకోవాలి. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ద్వారా మనం గత జన్మలు చూసుకోవచ్చు అని చెప్పే దాంట్లో హిప్నాటిజాన్ని వాడతారు. కానీ మీరు హిప్నాటిజాన్ని ఉపయోగించి గత జన్మలు చూసుకుంటే మీకు ఏ యూజ్ లేదు. మీకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్య బయట సాల్వ్ కానప్పుడు, మీరు ధ్యానంలో ఏమీ తెలియదు, వాళ్ళు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్కి వెళ్ళి బాగా డబ్బులు ఉన్నాయి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన ఒక ట్రీట్మెంట్ దానికి సంబంధించినవి సొల్యూషన్ చేస్తే ఓకే. కానీ ఎవరైతే ధ్యానంలోకి వచ్చిండ్రో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లోకి ఆసక్తితో వెళ్ళకూడదు. సమస్య ఉంటే తప్ప వాళ్ళని ఆశ్రయించకూడదు. ఇది డేంజర్. చాలామంది హిప్నాటిజం నేర్చుకొని నేను పాస్ట్ లైఫ్ చూసుకుంటా అనుకొని పోతారు. చాలా ప్రమాదకరమైన అంశం అది. అండ్ వాళ్ళు డాక్టర్లు ఎందుకు వాడతారు అంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఆ మైండ్లో జరిగిన సంఘటనలన్నింటిని మెల్లమెల్ల వెనక్కి వెళ్ళిపోతూ అక్కడ చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటనని, ఆ సంఘటనను జరిగినప్పుడు ప్రతి చిన్న డీటెయిలు ఆ మైండ్ గమనించగలుగుతుంది. అప్పుడు ప్రింట్ అయిందంతా, కెమెరాలో ఉంది, అంతా ప్రింట్ అయింది, కానీ చెప్పలేకపోతుంది మేల్కొని ఉన్నప్పుడు. హిప్నాటిక్ స్టేట్లో చెప్తుంది. ఆ విట్నెస్ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఎస్, నేను చూశాను, ఆ వ్యక్తి 6 feet హైట్ ఉన్నాడు, చేతిలో కత్తి ఉంది, కళ్ళు పెద్దగా ఉన్నాయి, పెద్ద గడ్డం ఉంది, గల్ల చొక్కా వేసుకున్నాడు, ఇలా ఉన్నాడు, సూచనలు ఇక్కడ ఏదో ఘాటు ఉంది, భయంకరంగా ఉన్నాడు, పరిగెడుతూ వెళ్ళి చంపేశాడు ఆ వ్యక్తిని. ఇదంతా కూడా అక్కడ ఉంది, కానీ ఈ అమ్మాయి మెలకువతో ఉన్నప్పుడు చెప్పలేకపోతుంది. కానీ హిప్నోథెరపిస్ట్ ఏం చేస్తాడు, మెల్లగా వెళ్ళి ఒక్కొక్కటి లాగుతాడు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హిప్నాటిజాన్ని ఇంకో గొప్ప కోణంలో ఎట్లా ఉపయోగించారు, సైంటిస్టులు ఎలా ఉపయోగిస్తారు అనే సంగతి మనకు 1962లో చైనాకు యుద్ధం వచ్చింది. చైనాకు యుద్ధం వచ్చినప్పుడు చైనా వాళ్ళు చైనా భాష మాట్లాడతారు, మన వాళ్ళు వేరే భాష మాట్లాడతారు, తెలుసుగా మనకందరికీ. కానీ చైనా భాషను ఈ భూమి మీద అత్యంత డిఫికల్ట్, వాళ్ళది భాష కాదు, చిత్రలిపి. దానికి లిపి లేదు, చిత్రాలతో కూడుకున్నటువంటి బొమ్మలతో కూడుకున్నటువంటి లిపి ఉంటుంది. అది నేర్చుకోవడం అంత ఈజీ కాదు. అందుట్లో కొంచెం హై లెవెల్ మాట్లాడితే మనకు అసలు అర్థం కాదు, ట్రైన్ అయిన వాళ్ళకి కూడా. మరి ఏం చేసిండ్రు, యుద్ధం వచ్చింది, మనకు గూఢాచారులు కావాలనో మరి వాళ్ళకి లాంగ్వేజ్ కూడా కావాలి కదా. అందుకే ఒక హిప్నోటిస్ట్ని తీసుకొని ఒక 30 మందిని ఒక ప్లేస్లో పెట్టి వాళ్ళందరినీ చక్కటి టైంలో రోజు 3 టైంలలో హిప్నోటైజ్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి మంచి వాతావరణంలో డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న ప్రశాంత వాతావరణంలో బెడ్ల మీద పడుకొని ఈ చైనాకు సంబంధించిన పదాలన్నిటినీ ఆ టేప్ రికార్డ్స్ ద్వారా స్లోగా తక్కువ సౌండ్ ఫ్రీక్వెన్సీతో ఒక సబ్లిమినల్ టెక్నాలజీ అనే దాన్ని ఉపయోగించి మెల్లగా మైండ్లోకి ఇంజెక్ట్ చేసుకుంటూ పోయినారు. వీళ్ళు అప్పుడు ఏ స్థితిలో ఉన్నారు, కాన్షియస్ మైండ్ పూర్తిగా పక్క తప్పుకుంది. నాకు చైనా భాష రాదు, ఇది చాలా కష్టము, దీన్ని అర్థం చేసుకోవడానికి 15 సంవత్సరాలు పడుతుంది, అయినా నేను అర్థం కాదు, ఈ లాజిక్ మైండ్ అంతా పక్కన పెట్టిండ్రు, మైండ్లో ప్రింట్ చేసిండ్రు. విదిన్ 1 monthలో చైనా వాళ్ళు ఎలా అద్భుతంగా లాంగ్వేజ్ మాట్లాడతారో మన వాళ్ళు 30 రోజుల్లో నేర్చుకోగలిగారు. చూడండి మైండ్కి ఎంత పవర్ ఉంది. ఈ మైండ్ పవర్ని హిప్నోటిస్టులు, హిప్నోథెరపీ అనే ఒక పెద్ద శాస్త్రము అద్భుతంగా ఉపయోగించుకుంటారు. అదే ధ్యానం చేసే వ్యక్తికి ఈ పవర్స్ అన్నీ ఫింగర్ టిప్స్ దగ్గర ఉంటాయి. ఇంత రీసెర్చ్ జరిగింది మైండ్ మీద, ఎంత పవర్ ఉంది మైండ్ మీద. మనం అనుకుంటాం మన ఆలోచనలకు విలువ ఇవ్వం, మన మైండ్ యొక్క దానికి పట్టించుకోము. మన ఎంతసేపు డబ్బులు, ఇవి పేర్లు, ప్రతిష్టలు నా వల్ల కాదు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పోస్ట్ హిప్నాటిస్టులు. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా హిప్నాటిస్టులే. వాళ్ళు ఎప్పుడు వచ్చి రోజు మీ మైండ్కి ఏదో ఒకటి హిప్నటైజ్ చేస్తూ ఉంటారు. ఈ హిప్నాటిస్ట్ ఏమో ఒక చోట కూర్చొని
నిన్ను రిలాక్స్ చేసి మెల్లమెల్లగా మళ్ళీ పెడతారు. నీ మైండ్లోకి ఏమని పెడతారంటే నీ ఏకాగ్రత రోజు రోజుకు పెరుగుతుంది. పాజిటివ్ చెప్తున్నాడు. నువ్వు పోయినావు, చెప్పినావు, నాకు ఏకాగ్రత లేదు సార్, ప్లీజ్ హెల్ప్ మీ అన్నావు. చెప్తున్నాడు, నీ రోజు రోజుకు ఏకాగ్రత పెరుగుతుంది, నీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది, నీకు ఎగ్జామ్లో టెన్షన్ లేదు. రిపీటెడ్గా అంటూ ఉన్నాడు. అట్లా ఒక 20 సెషన్స్ 30 సెషన్స్ అయిపోయిన తర్వాత నువ్వు హిప్నాటిస్ట్ నుంచి బయటకు వచ్చినావు. ఇంకా పోయిన తర్వాత నీ లోపల మీకు తెలియకుండానే అద్భుతంగా హిప్నాటిజం పవర్ వల్ల, అంటే హిప్నాటిజం పవర్ కాదు అది, హిప్నాటిజం అనేది ప్రాసెస్. పవర్ నీ మైండ్కు ఉంది, మన మైండ్కు ఉంది ఆ పవరు. హిప్నాటిస్ట్లో ఏం లేదు, ఆ ప్రాసెస్లో ఏమీ లేదు. కొంచెం నీలో ఉన్న భయాన్ని బయటకు తీసేసి దాంట్లో మంచి విత్తనం నాటాడు. ఇదే విషయము చుట్టూ 24 గంటలు మన జీవితాలు జరుగుతుంది. పోస్ట్ హిప్నాటిజం. సో ఈ పోస్ట్ హిప్నాటిజం ఎవరెవరు అంటే, మన పక్కలో ఉన్న ఫ్రెండ్ ఉంటాడు, ఇది కష్టము, ఇది నష్టము, ఇది నా వల్ల కాదు అని ఊరికే చెప్తుంటాడు. మనం ఎరుకలో లేకుంటాం, అది మైండ్లోకి వెళ్ళిపోతూనే ఉంటుంది. మైండ్లో వాడు 100 సార్లు చెప్పింటాడు, నువ్వు వినింటావు, మైండ్లో ప్రింట్ అయిపోయి ఉంటుంది. చివరికి నువ్వేమంటావు, ఒకరోజు వచ్చి ఇది మన వల్ల కాదు అంటావు. అది నీది కాదు యాక్చువల్గా, ఎవరు పెట్టింటారు, నీ పక్కన నీ ఫ్రెండు. అందుకే సహవాస దోషము అంటారు. ఒక ఏమీ చేతగాని వాడు, ఎప్పుడు నెగిటివ్గా ఉండే వ్యక్తి, వాడు ఎమ్మడిగానే మనం తిరిగితే వాడు మాట్లాడే ప్రతి మాట నీ చెవులు వింటూ ఉంటాయి. తర్వాత రాజకీయ నాయకులు చెప్తుంటారు, సినిమా హీరోలు చెప్తుంటారు, అడ్వర్టైజ్మెంట్ చెప్తుంటుంది, రకరకాల సీన్స్. ఒక పోస్టర్ మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తుంది, ఒక సౌండ్ మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తుంది. ఆ చర్చిలలో జరిగేది మొత్తం అంతా హిప్నటిజమే. జీసస్ క్రైస్ట్ ఒక గొప్ప మహాదేవుడు, ఆయన ఒక శక్తివంతమైన గురువు. కానీ అక్కడ ఏం చేస్తారు, నువ్వు పాపిస్టోడివి, నీ వల్ల కాదు. ప్రింట్ హిప్నాటిజం, మాస్ హిప్నాటిజం అంటారు. ముందు ఎపిసోడ్లలో దీని గురించి నేను 2 ఎపిసోడ్లు చేస్తాను నేను. ఇంకా ఈరోజు మీకు ఓన్లీ ఇంట్రొడక్షన్లోనే పదాలు పరిచయం చేసుకుంటూ వచ్చిన. ఇది మొత్తం మీరు అర్థం చేసుకోవాలి. బయట సొసైటీలో హిప్నాటిజాన్ని ఎన్ని రకాలుగా వాడుతున్నారు, మనం 24 గంటలు హిప్నాటిజానికి ఎలా గురవుతున్నాము, దాని నుంచి బయటపడాలంటే ఎలా, దాని యొక్క పాజిటివ్ శక్తిని వాడుకోవాలి, నెగిటివ్ శక్తి నుంచి బయటపడాలి. పోస్ట్ హిప్నాటిజంలో జరిగే ఎన్ని నష్టాలు ఉన్నాయంటే, మీ చుట్టూ ప్రతి వ్యక్తి కూడా ఒక హిప్నాటిస్టే. వాడికి కూడా తెలియదు ఆ విషయం. వాడొచ్చి వాడికి ఈజీ అనిపించింది ఈజీ అని చెప్తాడు, అది నీకు మంచి అవుతుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ తెలుసా అంటాడు వాడు. వాడి దగ్గరికి వెళ్ళి, ఒక నాయకుని దగ్గరికి వెళ్ళినాం అనుకో, వాడు మనల్ని మోటివేట్ చేస్తాడు. ఆ నాయకుడు మనల్ని, నీ వల్ల అవుతుంది, నా వల్ల అయింది, నీ వల్ల కూడా అవుతుంది, ఇదిగో ఈయన వల్ల అవుతుంది, ఈయన వల్ల అయింది, ఆ గొప్ప వ్యక్తి అయిండు, మనం కూడా అలా అవుతాము. హిప్నటైజ్ చేస్తున్నాడు. పోస్ట్ హిప్నాటిక్ సజెషన్ మైండ్లోకి ప్రింట్ అవుతుంది, చూస్తావు, అవును, వింటావు, ఒకరోజు నా వల్ల కూడా అవుతుంది అని అంటావు. ఇంకా నీకు ఈజీ అవుతుంది ఆ పని. నీ మైండ్ దానికి కావాల్సిన శక్తిని రిలీజ్ చేసింది. ఇంకోటి ఉంది, ఇదే సేమ్ సంఘటన, నువ్వు బిజినెస్ చేయలేవు, నీకు బిజినెస్ అనుభవం లేదు, నువ్వు బిజినెస్లో నష్టపోతావు, బిజినెస్లో రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది, ఉంటుంది, పోతుంది. ఎన్ని చెప్తారంటే అని చెప్తారు. ఈ టైం బిజినెస్ కరెక్ట్ కాదు, ఈ బిజినెస్ నీకు సూట్ కాదు, ఇది అదృష్టం ఉన్న వాళ్ళే చేస్తారు. ఒకటే అంశానికి సంబంధించి విభిన్నమైనటువంటివి కంప్లీట్ నెగిటివ్ థాట్స్ అన్నీ ప్రింట్ చేసుకుంటూ వస్తారు. వాళ్ళు కావాలని చేయరు. నువ్వు వాడి ఫ్రెండువు కాబట్టి, లేదు వాడి పక్కన ఎప్పుడూ ఉంటావు కాబట్టి, వాడిని చెవులు నసపిట్టలాగా వాగుతూనే ఉంటాడు. అది కాస్త ఏమవుతుంది, పోస్ట్ హిప్నాటిక్ సజెషన్. వాడు ఎవడవుతాడు, పోస్ట్ హిప్నాటిస్ట్ అవుతాడు. గమ్మత్ ఏంటంటే, వాడు ఏ హిప్నోథెరపీ కోర్సు చేయలేదు, శాస్త్రము నేర్చుకోలేదు, వాని వాక్ మీద వానికి అదుపు లేక వాడేదో పర్సనల్గా మాట్లాడిండు. నీ చెవులు ఊకున్నాయా, నువ్వు ఎరకతో లేవు కాబట్టి, నీకు ఎరకతో ఉండడం తెలియదు కాబట్టి అవి లోపలికి వస్తా పోయినాయి, ప్రింట్ అయింది. ఎంత డ్యామేజ్ చూడండి. ఈ భూమి మీద 99% జనాలందరూ ఒక బలహీనులుగా ఎందుకున్నారంటే, ఈ వాక్ ద్వారా, ఆ హిప్నాటిజం, ఆ టీవీలు, న్యూసు, ఇవన్నీ కూడా మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తున్నవి. ఏ కోణంలో, ఈ వస్తువును కొను, ఈ వస్తువు నీకు నచ్చదు, ఈ వస్తువు నీ వల్ల కాదు, ఇది నీకు భయము, ఇది ప్రాబ్లము, ఇవన్నీ కూడా
నీ మైండ్లోకి ప్రింట్ చేస్తూనే ఉన్నారు. మీరు ఎరకతో లేకపోతే మీరందరూ హిప్నాటిజానికి గురవుతున్నారు. మీరు పర్మిషన్ ఇచ్చిండ్రు మీకు తెలియకుండానే. నేను స్టార్టింగ్లో చెప్పాను, హిప్నాటిస్ట్కి మీరు ప్రాబ్లం తెలుసుకొని అక్కడ సొల్యూషన్ ఉందని పోయి వాడు ముందర రిలాక్స్ అయినరు. అప్పుడు వాడు నీకు కరెక్ట్ మైండ్లోకి పెట్టిండు. కానీ మిగిలిన టైంలో నువ్వు పర్మిషన్ ఇవ్వలే. వాడు జొచ్చుకొని వస్తున్నాడు నీ లోపలికి, నువ్వు ఎరకతో లేవు అంతే. నీ మీద ఇంటి వెనక్కి వెళ్ళి దాడి చేస్తున్నాడు. నువ్వు ఎదురు చూస్తున్నావు ఇంటి ముందర. వాడు ఇంటి వెనక్కి వెళ్ళి పక్కలకి వెళ్ళి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది వాడికి కూడా తెలియదు. కొంతమందికి తెలుసు, కొంతమంది స్కెచ్ చేసి మరీ హిప్నటైజ్ చేస్తారు నేను. ఇవన్నీ ఎలా జరుగుతాయి అనే దాని గురించి ఇంకొక 2 ఎపిసోడ్లు చూస్తే హిప్నాటిజం, మైండ్ పవర్, సబ్కాన్షియస్ మైండ్, ఈ లింకులన్నీ మీకు తెలుస్తాయి. అండ్ మళ్ళీ చెప్తాను, హిప్నాటిజం అంటే మీకు మీ మైండ్కున్న పవర్ని ఉపయోగించుకోవడమే. 2 రకాల హిప్నాటిజంలు ఉన్నాయి. ఒకరు మీకు మీరు హిప్నాటిజం చేసుకోవచ్చు, మీరే ఒకతో రిలాక్స్ అయిపోయి లోపలికి వెళ్ళి, దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ హిప్నాటిజం. దీన్ని నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. నెక్స్ట్ పోస్ట్ హిప్నాటిజం. మీకు తెలియదు ఈ విద్య, మీకు ప్రాబ్లం వచ్చింది, ఒక హిప్నాటిస్ట్ థెరపీ దగ్గరికి వెళ్ళిండ్రు. వాళ్ళు ఆ ప్రాబ్లం అంతా తెలుసుకొని దాని దగ్గర ఒక ప్రోగ్రామ్ గీసి నువ్వు 1 నెల రోజులు రావాల్సి ఉంటుంది, నువ్వు రిలాక్స్ చేసి నేను మైండ్లో ప్రింట్ చేస్తాము, దానికి 1,00,000 రూపాయలు ఛార్జ్ చేస్తాను. ఏదో 1,000 రూపాయలు నేను హిప్నాటిజ్ చేసి నేను మొత్తం పెంచుతా, ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లు, గంటలో కుదిరేటివి కావు ఇవన్నీ. నేను 2 నెల రోజులు పోయాను ఆయన దగ్గరికి. నా ఎక్స్పీరియన్స్ 2వ ఎపిసోడ్లో చెప్తాను. నేనేం చేశాను, నా స్టడీలో నాకు మిరాకిల్స్ ఏమొచ్చినాయి, నేను ఎలా అధిగమించుకున్నాను, దాన్ని వాడుకున్నాను, ఎలా వాడుకున్నాను చూపిస్తాను. సో పోస్ట్ హిప్నాటిజం ఇది. తర్వాత ఇంకా చుట్టూ ఎవరున్నారు, మేము హిప్నాటిస్టులము, మీరు కూడా ఒక హిప్నాటిస్టే, గుర్తుపెట్టుకోండి, మీరు కూడా హిప్నాటిస్టే. మీరు మాట్లాడుతున్నప్పుడు అది ఒక సజెషన్, అది పక్కన్నోడి ఇంట్లో అంటే మీ కొడుకు మైండ్లోకో, మీ కూతురు మైండ్లోకో, మీ పక్కన్న నీ ఫ్రెండ్ మైండ్లోకో నీ భయాన్ని పెడుతున్నావు, నువ్వు వాడిని హిప్నాటైజ్ చేస్తున్నావు. నువ్వు ఒక హిప్నాటిస్ట్వి, అనార్గనైజ్డ్ హిప్నాటిస్ట్వి. నువ్వు ఒక హిప్నాటిస్ట్ లాగా పనిచేసి సమాజాన్ని చెడగొడుతుంటావు, వాళ్ళ బలహీనతలన్నింటినీ పెంచుతుంటావు, పోషిస్తుంటావు, వాళ్ళ లోపల భయాన్ని నాడుతుంటావు, వాడిని చేతకంత ఎరంగా తయారు చేస్తుంటావు. నువ్వు ఎలా చేస్తున్నావు ఇతరులని, వాళ్ళు కూడా అలాగే చేస్తారు. అందుకే వాక్కు జాగ్రత్త అంటారు. హిప్నాటిజం జరుగుతుంది చుట్టూ. దిస్ ఈజ్ కాల్డ్ మాస్ హిప్నాటిజం. దీని యొక్క విస్తృత రూపాన్ని నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ధ్యానం హిప్నాటిజం కన్నా 1,000 రెట్లు ఎక్కువ. హిప్నాటిజం గురించి మీకు చెప్పడానికి కారణం హిప్నాటిజంలోకి వెళ్ళమని కాదు, మీరు హిప్నాటైజ్ చేయబడుతున్నారు 99% ఇతరుల చేత. అది 99% మీ జీవితాన్ని శాసిస్తుంది. దానికి సంబంధించిన రీసెర్చ్లన్నీ ఇంటర్నెట్లో ఉంటాయి, బుక్కులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అది మానసికంగా మైండ్ కాడుకునే శాస్త్రమే. ధ్యానం అల్టిమేట్. ధ్యానం ద్వారా ఈ హిప్నాటిజాన్ని అలా ఒక చిటికలో తీసేయచ్చు. నెగటివ్ హిప్నాటిజం, పాజిటివ్ హిప్నాటిజాన్ని ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, యోగి బాబా సెషన్లో అప్పుడప్పుడు దీనికి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ను నేను మధ్యలో వేరే ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటాను. ఓపికతో మళ్ళీ వీడియోలను వెనక్కి వెళ్ళి మళ్ళీ వినండి. ఎందుకంటే ఇదంతా ఒక సైన్స్ లాంటిది, ఫిజిక్స్ లాంటిది. మీరు ఎన్నిసార్లు రాసుకొని విని మననం చేస్తూ దాన్ని మళ్ళీ వేరే పుస్తకాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తారో మీకు అంత అద్భుతంగా వస్తుంది. లాస్ట్ వీడియోలు చూడాలంటే పిఎంసిలో యూట్యూబ్లోకి వెళ్ళి పిఎంసి యోగి భవ అని కొడితే ఈ యొక్క సిరీస్ అంతా వస్తుంది. 1వ వీడియో, 2వ వీడియో, 3వ వీడియో. ఎటు తిరిగి ఈ వీడియోలో క్వశ్చన్ రైజ్ అయిందనుకోండి, 2వ వీడియోలో వస్తుంది. 2వ వీడియోలో క్వశ్చన్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ వీడియోలో మీకు డౌట్ క్లియర్ అవుతుంది. మీరు దీన్ని కన్సిస్టెంట్గా పట్టుకొని పోవాలి. అని చెప్పాను కదా, ఈ వీడియోలు అయిపోయిన తర్వాత కొన్ని రోజుల పాటు అయిన తర్వాత టీచర్స్ ట్రైనింగ్, ప్రాక్టికల్ థెరపీస్ ఉంటాయి, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఇచ్చిన సబ్జెక్ట్ మీద మొత్తం కూడా ఈరోజు ఎక్కడో కొద్దిగా మీ ముందర లేకుండా మనం ఇంట్రొడక్షన్ చేస్తున్నాం అంతే. దీనికి సంబంధించిన రీసెర్చ్ సబ్జెక్టు అంతా ఒక కోర్సు రూపంలోకి తీసుకొస్తున్నాం. తొందరలోదే అది వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో హిప్నాటిజం యొక్క సెల్ఫ్ హిప్నాటిజం గురించి తెలుసుకుందాం, దాని యొక్క అప్లికేషన్ తెలుసుకుందాం, దాని ద్వారా ఏం జరుగుతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.